మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మృదు మధురమైన పండు పుచ్చ. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విశిష్ట విలువలు కలిగిన పుచ్చకు మార్కెట్లో వన్నెతరగని డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. 60 నుండి 70 రోజుల్లో కోతకొచ్చే హైబ్రిడ్ రకాలు కూడా ఉండడంతో కాలానుగుణంగా సాగు చేసి మంచి దిగుబడులు కూడా తీస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు పుచ్చ సాగులో ఎకరాకు 20 టన్నుల దిగుబడి సాధించి సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఆ రైతు ద్వారా పుచ్చ సాగు గురించి మనము తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట పుచ్చ. దీని వినియోగం నానాటికి పెరుగుతూ ఉండడంతో తేలిక భూములు, గరప నేలలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. పుచ్చకాయలో 92% నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉండడమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండడం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది. గతంలో 10 నుండి 15 కిలోల బరువు తూగే పుచ్చ రకాలుండేవి. అయితే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయలు వచ్చే హైబ్రిడ్ల అభివృద్ధి జరగటం, అన్ని కాలాల్లోనూ సాగు చేయదగ్గ రకాలు లభిస్తూ ఉండడంతో కొంతమంది రైతులు సంవత్సరం పొడవునా పుచ్చ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని పుచ్చ సాగు చేపట్టారు ఖమ్మం జిల్లా అర్బన్ మండలం బాలపేట గ్రామానికి చెందిన రైతు వడ్లమూడి నాగేశ్వరరావు. రైతు నాగేశ్వరరావు 2.5 ఎకరాల్లో పుచ్చ సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవటం వల్ల అన్సీజన్లో సాగు చేసినప్పటికీ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తున్నారు. సాధారణంగా పుచ్చను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి వరకు విత్తితే మంచి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కోత దశలో ఉన్న ఈ పంటను డిసెంబర్ మొదటి వారంలో విత్తారు. సాగు చేసిన రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఈ రైతు సాగు చేసిన హైబ్రిడ్ రకం 70 నుంచి 75 రోజుల కాల పరిమితితో ఉంది. డ్రిప్ను అమర్చి పాలిమల్చింగ్ విధానంలో సాగు చేయటం వల్ల సమస్యలు తగ్గి అధిక దిగుబడి సాధించేందుకు మంచి అవకాశం ఏర్పడింది. డిసెంబర్ 1వ వారంలో నేను పుచ్చ నాటడం జరిగింది. శీతల్ అని చెప్పని ఒక కంపెనీ ఐస్ బాక్స్ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాను. సైజులు వచ్చేసి 3 కేజీలు, 4 కేజీలు అలా సైజులు వచ్చినాయి. 80 రోజులైనా కూడా తీగ ఆరోగ్యంగానే ఉన్నది. ఫస్ట్ దుక్కి తయారు చేసుకొని ఆ దుక్కిని తయారు చేసి బోదెలుగా తోలుకొని ట్రాక్టర్ సాయంతో దాన్ని మల్చింగ్ పేపర్ వేయడం జరిగింది. ఆ బోదెల మీద మల్చింగ్ పేపర్కి ఇరువైపులా హోల్స్ చేసుకొని ఆ హోల్స్లో ఆపోజిట్లో 2 విత్తనాలు నాటుకోవడం జరిగింది. అది నాటిన 5, 6, 7 రోజుల లోపల మొలకెత్తినాయి. ఎకరానికి వచ్చేసి 400 గ్రాముల విత్తనాలు పట్టినాయి. ఎకరానికి 400 గ్రాములు అంటే 9,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కూలోళ్ళు నాటినందుకు ఒక 5 కూడా ఒక 1,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 200 రూపాయల చొప్పున. పేపర్ ఖర్చు వచ్చేసి మనం వేసే రీల్ మైక్రాన్ బట్టి ఉంటుంది. అట్లా 4 రీళ్ళకి 1700 చొప్పున వేసుకున్నా కూడా 7,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా మనకి వేసిన తర్వాత 15 రోజుల్లో నేను 1919 ఎక్కియటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ సేమ్ అలానే 1919 ఎక్కించాను. ఆ తర్వాత 30 రోజులకి పై మందుగా స్ప్రే చేశాను. దోమకి త్రిప్స్ రాకుండా, అట్నే మనకి ఈ పండుగ రాకుండా స్ప్రే చేశాను. తర్వాత మళ్ళీ వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేశాను. ఆ 35 రోజుల తర్వాత 1340 డ్రిప్పుల ద్వారా ఎక్కియటం జరిగింది. అట్లా 60 రోజుల వరకు మందులు ఎక్కియటం, మందులు కొట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఇక ఫ్రూట్ మొత్తం కూడా సెట్ అయిపోయి కాయ సైజులు కూడా రావడం జరిగింది. మల్చింగ్ పద్ధతిలో పుచ్చ సాగు చేయడం వలన కలుపు, సాగునీటి సమస్య రాలేదు. కాయ నాణ్యత, దిగుబడి బాగుంది. కాయలను హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు తరలించి మార్కెట్ చేసుకుంటున్నారు. ఒక్కో కాయ 2 కిలోల నుండి 4 కిలోల వరకు పెరిగింది. 2.5 ఎకరాల్లో 40 టన్నుల దిగుబడి వచ్చింది. మరో 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కూడా మంచి ధర లభించింది. పుచ్చ పంట అయిపోగానే తీసివేసి అదే కవర్లో మరో పంట పుచ్చని పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ 40 టన్నులకి 8 రూపాయల చొప్పున ఈ 32 3,20,000 రూపాయలు.
ఆ 10 టన్నులకు వచ్చేసి ఒక 6.5 రూపాయలు అమ్మడం జరిగింది. ఆ 10 టన్నులకు 65,000 రూపాయలు. అలా ఒక 2 ఎకరాలన్నర బిట్లో ఒక 40 టన్నుల దాకా కట్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 385 2 ఎకరాలన్నరకు వచ్చినది. ఆ 2 ఎకరాలన్నరకి ఒక కేజీ విత్తనాలు పెట్టినాయి. ఆ విత్తనం ఖర్చు వచ్చేసి నేను పెట్టింది అయితే 25,000 రూపాయలు. ఆ దున్నుడు ఖర్చులు వచ్చేసి ఎకరానికి ఒక 3,000 చొప్పున ఒక 7-8 రూపాయలు దున్నుడు ఖర్చులు, పైన 65, 70, 80,000 ఖర్చు పైన 3 లక్షల రూపాయల ఆదాయం మిగిలింది. ఈ పుచ్చని మల్సింగ్ వేసాను కాబట్టి ఈ మల్సింగ్ ఉద్దేశం ఏంటంటే నేను మళ్ళీ ఇదే పుచ్చని ఈ మొదలు మొత్తం తీసేసి అదే పేపర్లో అదే హోల్స్లో మళ్ళీ పుచ్చ వేద్దాం అనే ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చాను. రైతు నాగేశ్వరరావు ఆచరణలో పెట్టిన యాజమాన్య పద్ధతులను మిగతా రైతులు కూడా పాటిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు. వివిధ పంటల్లో సులభంగా ఇమిడిపోయే పుచ్చను అంతర పంటగా సాగు చేసి కూడా మంచి ఆదాయం పొందవచ్చు. పండ్ల తోటలు సాగు చేసే రైతాంగానికి ఈ తక్కువ కాలపు పంట మంచి అవకాశం.